నీ దేవుడు నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు మీరు చాలా దేశాలు తిరిగారు కదా, సుమారుగా ఒక 88 దేశాలు ఇప్పటివరకు సంచరించారు కదా, మీ దృష్టిలో మంచి దేశం ఏంటి అని. ఒకసారి ఓ దేవుని సేవకుడు అలాగే అడిగారట, ఏది మంచి దేశం అని. ఆయన నా ప్రియమైన దేశం అని ఒక ఆర్టికల్ రాశారు. పరలోకాన్ని గురించి చాలా చక్కని మాటలు రాశారు. ప్రపంచంలో ఏది మంచి దేశము అనే ప్రశ్న రాగానే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క దేశానికి ఆధిక్యతలు ఉన్నాయి. కల్చరల్గా కొన్ని దేశాలు మంచిగా ఉండుండొచ్చు, ఆర్థికంగా కొన్ని దేశాలు మంచిగా ఉండుండొచ్చు, మిలిటరీ పవర్తో కొన్ని దేశాలు శక్తివంతంగా ఉండుండొచ్చు, ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయి. సో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గొప్పతనం, ఒక్కొక్క విశిష్టత అనేది కనబడుతూనే ఉంటుంది. మన భారతదేశాన్ని గురించి కూడా చాలా మంచి విషయాలు మనం చెప్పుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. అయితే దేవుడు ప్రవేశపెట్టే మంచి దేశం ఏంటి, ఆయన ఎక్కడికి మనం ప్రవేశపెట్టాలని కోరుతున్నాడంటే, మన దేవుడు మంచివాడు కనుక ఆయన మనందరినీ కూడా మంచి పరిస్థితులలో, ఇక్కడ దేశం అంటే కేవలం ఒక పర్టికులర్ కంట్రీ అని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు ఒక మంచి అనుభవాలతో మనం నింపబడినట్లుగా, మంచి ఆశీర్వాదములతో నింపబడినట్లుగా, ఆయన మంచితనం అంతా కూడా మనం పొందుకున్నట్లుగా ఆయన మంచి అనుభవాల చేత మనం నింపాలని ఆయన కోరుతున్నాడు. దేవుడు నిన్ను ఆ దేశంలో ప్రవేశపెడుతున్నారు. ఈరోజు బహుశా నీ జీవితంలో దేవుని ఒక అద్భుతాన్ని ఆశిస్తున్నావేమో. ప్రభువా నీ మంచితనాన్ని నా జీవితంలో కనుపరుచును ఆయన నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. ఆనాడు మోషే ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. దేవుడు ఆ ప్రార్థనకు జవాబుగా వాగ్దానం చేశాడు, నా మంచితనం అంతా నీకు కనుపరుస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నావు. ఒకవేళ ఇంతవరకు నువ్వు కీడును అనుభవించిన స్థితిలో ఉన్నావేమో, నీ జీవితంలో ఎన్నో దుర్వార్తలు వినాల్సిన పరిస్థితులు నువ్వు ఉన్నావేమో, ఇంతవరకు నీవు అనుకున్నది ఏదీ జరగలేని పరిస్థితులు నువ్వు బ్రతికేవేమో, శాంతి సంతోషం లేక, ఆనందం లేక, కుటుంబ పరంగా సమస్యలు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు, ఆ తర్వాత శారీరక సంబంధమైన అనారోగ్యములు, మానసికమైన కృంగుదల, వీటన్నిటితో నా జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయిందని వెస్లీ గారు. బ్రతకడానికి ఇంకా ఆలోచనే లేదు, నిరీక్షణ లేని స్థితిలో నేను ఉన్నాను, కృంగిపోయి ఉన్నాను అని కనుక నువ్వు మాట్లాడుతుంటే, ఈ వాగ్దానం నీకే దేవుడు ఇస్తున్నాడు. దేవుడు నిన్ను మంచి పరిస్థితుల్లోకి తీసుకురాబోతున్నాడు ఆయన.